రికార్డింగ్ నెంబర్ 158 భాగవతం చదువుకుంటూ ఉన్నాము. ఈ పూర్ణిమ అను కన్యకయే విష్ణుపాదములను కడిగిన నీటి రూపమున గంగా అను పేర జన్మాంతరమున పుట్టెను. చంద్రుని వలన మన భూగోళముపై జలములేర్పడెను అని అర్థము. గంగకు దేవకుల్య అను కూతురు పుట్టెను. వర్షము అని అర్థము. ఆమెతో విరజుడు అను కుమారుడు కూడా పుట్టెను. ధూళి లేనివాడు అని అర్థము. ఇది వర్షాజలము లక్షణము. అత్రి మహాముని మనుపుత్రియగు అనసూయను వివాహమాడెను. అతనికి బ్రహ్మ విష్ణు శివుల కళాంశములతో ముగ్గురు కొడుకులు పుట్టిరి. అత్రి అనగా ముగ్గురు కానివాడు అని అర్థము. అనసూయ అనగా అసూయ లేని మనస్సు. ఒకటిగా ఉన్న పరబ్రహ్మము మాయ వలన త్రిగుణములందు త్రిమూర్తుల రూపులుగా భాషించెను. వారి అంశలతో భూమిపై ఉద్భవించిన మహానుభావులైన నరులున్నారు అని అర్థము. వారికి అసూయ అంటదు. విదురుడు మైత్రేయునిట్లు ప్రశ్నించెను. మునివరా, సృష్టి స్థితి లయములకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కారకులు కదా. ఏ ప్రయోజనము కొరకై వీరు అత్రి అనసూయలకు పుత్రులై పుట్టిరి అన విని మైత్రేయుడు విదురునితో ఇట్లనెను. బ్రహ్మమాట చొప్పున అత్రి మహర్షి భార్యతో కూడి వృక్షము అను కులపర్వతమున తపస్సు చేసెను. ఆ పర్వతమున నిర్వింధ్యము అనబడు వేగవంతమైన మహానది ప్రవహించుచుండును. దాని అలల శబ్దములు ఘోషలై దిక్కులు ప్రతిధ్వనించుచుండును. ఆ నది నీటి వలన పోషింపబడి సారవంతమైన భూమియందు కొల్లలైన పువ్వుల గుత్తులు, అశోక వృక్షములు, మోదుగ చెట్లు గుబురులై పెరిగి ఉండును. అచ్చట అత్రి మహర్షి ద్వంద్వాతీతుడై ప్రాణములను నియమించి ఒంటికాలిపై నిలిచి వాయుభక్షణము చేసి 100 దివ్య సంవత్సరములు తపస్సు చేసెను. వృక్షము అనగా ఎలుగుబంటి మరియు ఆ పేరుగల సప్తర్షులనబడు సూర్యగోళముల గుంపు. వారి యందు ఆధ్యాత్మిక తేజస్సు నిర్వింధ్యమై ప్రవహించుచుండును. నిర్వింధ్యము అనగా అడ్డులేనిది. మరియు సప్తర్షుల ప్రభావమున మన భూగోళంపై తపస్సులు తపోవనములు వర్ధిల్లుచుండును. ఆకాశమున సప్తర్షి గణము యొక్క ఆకృతి ఒంటికాలిపై నిలిచినట్లు కనిపించును. వారి ప్రభావమున జీవులకు ఉచ్ఛ్వాస నిశ్వాసములు అలవడును. కనుక వాయుభక్షణము చేసినట్లు చెప్పబడినది. సప్తర్షి గణము మన భూమికి ఉత్తరమున కనిపించును. అది భూమి చుట్టూను తిరిగి వచ్చుటకు 2700 మానవ సంవత్సరములు పట్టును. దీనిని బట్టి భూమధ్యరేఖ చుట్టూను 27 భాగములు ఏర్పడినవి. వీనినే వృక్షములు లేక నక్షత్రములు అందురు. భూమి చుట్టూను తిరుగుచున్న గ్రహములు సూర్యచంద్రులు ఈ నక్షత్రముల యందు చరించి మన భూమిపై జీవులకు వేరువేరు ఫలితములను కలిగింతురు. ముఖ్యముగా చంద్రుడు నక్షత్రములలో తిరుగుచున్నప్పుడు జీవరాశుల మనస్సులలో గల భేద ప్రవృత్తులు పుట్టుచుండును. ఈ నక్షత్రములు దక్ష ప్రజాపతి పుత్రికలుగా ఇటుపైన చెప్పబడుదురు. కారణమేమనగా ఈ నక్షత్రములలో ఒక్కొక్క నక్షత్రము లక్షణము గలవారు భూమిపై వేరువేరు వర్గీకరణములతో నరజాతులు పుట్టుదురు. ఇట్లు ఘోర తపస్సు చేయుచు అత్రి మహాముని తన మనస్సున ఇట్లు కోరెను. ఎవడీ లోకములకు అధిపతియో వానికి నేను శరణాగతుడను. అతడు నాకు తగిన సంతతిని దయామయుడై ప్రసాదించునుగాక. శరణాగతుడైనచో సంతతి కావలనని కోరుట ఎందులకు? వీరందరూ బ్రహ్మ కోరిక ప్రకారము భూమిపై జీవుల సంఖ్యను వృద్ధి చేయుటకు సంతతిని కోరిరి గాని ముచ్చటకు కాదు. ఇచ్చట కోరుట తన కర్తవ్య నిర్వహణమును తెలుపును. పూర్వము కర్దముడు కూడా ఇట్లే కోరెను. అతని తపస్సు తీవ్రత చేత పుట్టిన అగ్ని అతని శిరస్సు నుండి వెలువడెను. దానితో 3 లోకములను కరిగి వేడెక్కినవి. అప్పుడు బ్రహ్మ విష్ణువు శివుడు బయలుదేరి వచ్చిరి. వారి వెంట అప్సరసలు దేవతలు సిద్ధులు సాధ్యులు మునులు స్తోత్రము చేయుచూ నడిచిరి. శిరస్సున అగ్ని వెలువడుట అనగా ఒక్కొక్క సూర్యగోళము ఉద్భవించుట. అందు త్రిమూర్తులు తమ అంశలతో దిగివత్తురు. వారి వలన ఆ సూర్యుని సౌర కుటుంబమునందలి గ్రహములు వానిపై సృష్టి స్థితి లయములు నిర్వహింపబడెను. సూర్యుని కిరణములందు జీవులను సృష్టించు లక్షణము, ప్రాణము, అన్నము కల్పించి స్థితిని కల్పించు లక్షణము, అగ్నిరూపుడై దగ్ధముచ్చేయు లక్షణము కూడా ఉన్నది. అతడు త్రిమూర్త్యాత్మకుడుగా త్రయీమయమూర్తిగా వేదములయందు కీర్తింపబడుచున్నాడు.
వారు ముగ్గురును అత్రి మహర్షి ఆశ్రమమును సమీపించిరి. అత్రి వారి వంక తేరిపార చూచెను. కరిగించిన బంగారము రంగు, నీటితో కూడిన మబ్బు రంగు, వెన్నెల రంగు గల తేజస్సులుగా త్రిమూర్తులు దర్శనమిచ్చిరి. వారి వాహనములైన హంస, గరుత్మంతుడు, వృషభము గోచరించినవి. వారు హస్తములలో ధరించిన కమండలువు, చక్రము, శూలము పొడగట్టినవి. వారు వాక్పతి, లక్ష్మీపతి, అంబికాపతి అని తెలియవచ్చినది. కరిగించిన బంగారు రంగుతో బ్రహ్మయు, మేఘవర్ణముతో విష్ణువు, వెన్నెల కాంతితో శివుడును కనిపించిరి. బ్రహ్మ వాహనము హంస, విష్ణుని వాహనము గరుడు, శివుని వాహనము వృషభము. బ్రహ్మ కమండలువును, విష్ణువు చక్రమును, శివుడు శూలమును ధరించెను. హంస శ్వాసగను, గరుడు శ్వాసతో దిగివచ్చు ప్రాణస్థుడగు నారాయణుని వాహనముగను, వృషభము సృష్టిని పునరుజ్జీవింపచేయు పురుష శక్తిగను దిగివచ్చును. కమండలు సూర్యగోళముగను, చక్రము సూర్యాత్మకమైన కాలచక్రముగను, శూలము కిరణముగను, అందలి విద్యుత్తు అనబడు ప్రాణముగను దిగివచ్చును. నిప్పు వెలిగించి రాజబెట్టుటకు నరులెట్లు ఉపకరింతురో, వాయువు, జలము, పృథివియు, ఆకాశమున అట్లే ఉపకరింతురు. మనము నిప్పు రాజబెట్టినట్లు అదృశ్యమూర్తులకు త్రిమూర్త్యాదులు ఆకాశమున రాజబెట్టుటచే గోళములు పుట్టుచున్నవి గాని ఎట్లో ఉద్దేశము లేకుండా పొరపాటున వెలువడినవి కావు. నవీన శాస్త్రజ్ఞులు చెప్పినట్లు కొన్ని వాయువులు ఉద్భవించి వాని సంయోగము వలన సూర్యగోళములు పుట్టుట నిజమే గాని వాని తెర వెనుక ఈ అదృశ్య కారణములు లేకుండా పుట్టవు. ఈ కారణములే ఈ కథలలో సంకేతించి రూపకల్పన చేయబడినవి. త్రిమూర్తుల ముఖములు దయాదృష్టితో మందహాసముతో సుందరములై గోచరించినవి. అత్రి మహర్షి ఆనందమున చిగిర్చిన హృదయము గలవాడై సాష్టాంగపడి నమస్కరించి పుష్పాంజలి సమర్పించి నుదుట కేలుమోడ్చి నిలబడెను. తేరి చూడరాని వారి మహా తేజస్సును చూడలేక కన్నులు మూసి మృదు మధుర గంభీర వాక్కులతో ఇట్లు స్తుతించెను. ప్రతికల్పమందు సర్వ ప్రపంచములకు సృష్టి స్థితి లయములు కలిగించు మహిమాన్వితులైన మాయామయ గుణముల దేహములే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల నామములతో వెలుగొందు మీ మూర్తులు భక్తితో మీ పాదములనంటి నమస్కరించెదను. ఎవరి చేతనమునకు గాని మనస్సునకు గాని మీ తత్వములు అందవు. నేనొక్క మహానుభావుని మనస్సున ధ్యానించి ఆహ్వానించి తిని మీరు ముగ్గురూ వచ్చిరి. నాకు ఆశ్చర్యము కలుగుచున్నది. ఇట్లు ముగ్గురునూ వచ్చుటకు గల విశేషమును నాకు వివరింపుడు. ఈ సమస్త లోకమునకెవ్వడీశ్వరుడో వానిని మనస్సున సంకల్పించి అత్రి మహాముని తపస్సు చేయగా ముగ్గురునూ వచ్చిరి. అట్లు వచ్చుటకు కారణమేమి? వీరిలో సర్వలోకేశ్వరుడెవడు అని ప్రశ్నించుచున్నాడు. నేను సంతానార్థము బహువిధములుగా పూజలు చేయునప్పుడు ఒక్కనినే ఉద్దేశించి తిని అని పలుకగా వారు ముగ్గురును అత్రిమునితో ఇట్లనిరి. మేము ముగ్గురమయ్యును ఒక్కడుగానే ఉందుము. ఇంతకు నీ కోరిక సఫలమగు కాలము వచ్చినది. మా ముగ్గురి అంశలతో ముగ్గురు బుద్ధిమంతులకు పుత్రులు నీకు పుట్టుదురు. నీ మంగళ గుణములను స్తుతించి నీకు కీర్తిని సంపదలను సమకూర్చగలరు. ఇట్లు పలికి అత్రి మహర్షి సమర్పించిన పూజలందుకొని తృప్తి చెంది వెడలిపోయిరి. అప్పుడు అనసూయకు అత్రి మహామునికిని బ్రహ్మ అంశగా చంద్రుడు పుట్టెను. విష్ణుని అవతారముగా యోగ విద్యామూర్తి అగు దత్తుడు పుట్టెను. శివుని అంశలో దుర్వాసుడు పుట్టెను. వీరు ముగ్గురును త్రయీమయ మూర్తులు. చంద్రుని ఎందలి ఆధ్యాత్మిక చంద్రప్రజ్ఞయే అత్రి మహర్షికి జన్మించిన చంద్రుడు. ఇతడు చంద్రగోళము కాదు. ఇతనిని వేదములలో సోముడు అందురు. పరవశత్వము అనబడు మనోలయ స్థితి నిచ్చువాడితడు. ఇతని కిరణములు కూడా మన చంద్రగోళము నుండియే భూమి జీవులపైకి ప్రసరించును. ఇతడు కూడా వెన్నెల నిచ్చును. ఇతని వెన్నెల నిశ్చలానందము అనవచ్చును. చంద్రుని వెన్నెల చంచలమైన మనస్సునిచ్చును. ఇతని కిరణములు ముక్తసంగులైన యోగులకు తప్ప లభింపవు. మిగిలిన వారికి తిథి నక్షత్రములను అనుసరించి చంద్రకిరణములు మాత్రము లభించి
లోక వ్యవహారమునకు కావలసిన మనస్సునిచ్చుచుండును. వేదములలో సోముని సోమకందమనియు సోమరసమనియు సోమమనియు కూడా వ్యవహరింతురు. వీని స్థితిని పొందుటయే సోమపానము చేయుట. దీని నెరుగక సోమము అను దుంపను పిండుకొని రసము త్రాగి సోమపానము చేసితిమనుకొనుచున్నారు అని ఋగ్వేదము పరిహాసము చేయుచున్నది. దత్తాత్రేయుడు యోగ విద్యకు అధిదేవత, దూర్వాసుడు యమ నియమములకు అధిదేవత. అంగిరుసుడు అను ఋషి మనుపుత్రికయగు శ్రద్ధను వివాహమాడను. అతనికి చక్కదనము కలవారు, శుభలక్షణములు కలవారు అగు 4 పుత్రికలు పుట్టిరి. వారి పేర్లు సినీవాలి, కుహు, రాక, సుమతి. ఇంకను స్వారోచిష మన్వంతరమున వీరికి 2 పుత్రులు పుట్టిరి. అంగిరసుడు అనగా సమస్తములైన అంగములకును రసము లేక సారరూపమైన వాడు. ఇతడు వాగ్దేవత. ఇతని భార్య శ్రద్ధ. కనుకనే ఒకని మంచి వాక్కు వలన మరి ఒకనికి శ్రద్ధ కలుగును. సద్గురువు వాక్కు వలన శిష్యునకు శ్రద్ధ కలుగును. మన రికార్డింగ్ నెంబర్ 158 అయిపోయింది.